The small shop owner has bought in the Santa or in any Raitu Bazaar. एक ही जगह पे मिलके Those type of plastics are known as thermosetting plastics. Comparison, there are 3 types. Up, down, right, left. I am not inferior to anyone. We are Clara. We are top on the Everest. Congratulations. I want to be a leader. Hi Sparrows, my name is Sayasri. I am studying in 10th class. I came from KGBV Mannanur. ఓకే స్పారోస్, ఇది ఏంటి చూడండి, ఇది ఒక పదార్థం. ఏంటి స్పారోస్? ఇది పదార్థం. మరి పదార్థంలో ఏముంటాయి స్పారోస్? అణువులు. ఏంటివి? అణువులు. మరి అణువులలో స్పారోస్ పరమాణువులు. ఏంటివి? పరమాణువులు. మరి స్పారోస్ పరమాణువులలో ఏముంటాయి? ఉపకణాలు ఉంటాయి. ఏంటి స్పారోస్? ఉపకణాలు. ఏంటి స్పారోస్? ఉపకణాలు. మరి ఉపకణాలని మనం వేటిని అంటాం స్పారోస్? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. వీటిని మనం ఏమంటాం స్పారోస్? ఉపకణాలు అంటాము. అయితే స్పారోస్ ఎలక్ట్రాన్స్ రుణావేశాన్ని కలిగి ఉంటాయి. ఏ ఆవేశాన్ని? రుణావేశాన్ని కలిగి ఉంటాయి. మరి ప్రోటాన్స్ ధనావేశాన్ని కలిగి ఉంటాయి. న్యూట్రాన్స్ స్పారోస్ తటస్థావేశాన్ని కలిగి ఉంటాయి. స్పారోస్ ఇప్పుడు మనము పదార్థం అంటున్నాం, పదార్థంలో అణువులు ఉంటూనే అంటున్నాం, అణువులలో పరమాణులు, పరమాణులో ఉపకణాలు. ఆ ఉపకణాలు ఏంటి స్పారోస్? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఇవంతా వేటికి సంబంధించింది? పరమాణులో ఉన్న ఉపకణాలకు సంబంధించింది. అయితే మన శాస్త్రవేత్తలు ఉపకణాల అమరికను ఆధారంగా చేసుకొని ఒక పరమాణు నమూనాని తయారు చేశారు. ఏంటి స్పారోస్? పరమాణు నమూనాని తయారు చేశారు. అయితే ఇప్పుడు పరమాణు నమూనాని కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రకాలుగా వివరించారు. ఉదాహరణకు చెప్పుకుంటే జేజే థామ్సన్, రూథర్ఫోర్డ్, బోర్ పరమాణు నమూనా, నెక్స్ట్ సోమర్ఫీల్డ్ ఆధునిక పరమాణు నమూనా. ముఖ్యంగా ఇందులో మనం చెప్పుకోదగింది ఏంటంటే బోర్ పరమాణు నమూనా. ఏంటి స్పారోస్? బోర్ పరమాణు నమూనా. పరమాణు నమూనా. అయితే స్పారోస్ బోర్ పరమాణు నమూనా హైడ్రోజన్ యొక్క రేఖా వర్ణపటాన్ని ఆధారంగా చేసుకొని నీల్స్ బోర్ అను శాస్త్రవేత్త ఒక పరమాణు నమూనాని వివరించాడు. అయితే ఆయన ఏ విధంగా ప్రతిపాదించాడంటే స్పారోస్ అతని యొక్క ప్రతిపాదన కేంద్రకం చుట్టూ, ఇది కేంద్రకం, ఇందులో ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. అయితే కేంద్రకం చుట్టూ ఒక నిర్దిష్ట మార్గంలో ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని చెప్పాడు. ఏమని? ఒక నిర్దిష్ట మార్గంలో ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని చెప్పాడు. ఆ మార్గాన్ని మనం ఏమంటాం స్పారోస్? కక్ష అంటాం. ఏం స్పారోస్? కక్ష అని అంటాము. అయితే ఈ కక్షలను మనం కే, ఎల్, ఎం, ఎన్లచే సూచిస్తాము. అయితే కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్షకు శక్తి ఏ విధంగా ఉంటుందంటే స్పారోస్ తక్కువగా ఉంటుంది. ఏ విధంగా? తక్కువగా ఉంటుంది. మరి కేంద్రకానికి దూరంగా ఉన్న కక్షలో శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా స్పారోస్? ఎక్కువగా ఉంటుంది.
అయితే స్వారోస్ ఈ ఎలక్ట్రాన్స్ ఈ పరమాణువులో ఎలక్ట్రాన్స్ ఒక నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఈ ఎలక్ట్రాన్స్ నిర్దిష్ట శక్తిని కలిగి ఉండడాన్ని మనము శక్తి స్థాయి అంటాము. ఏమంటాం స్వారోస్? శక్తి స్థాయి అని అంటాము. ఈ శక్తి స్థాయిలను మనము E1, E2, E3 మొదలైన దానితో మనము సూచిస్తాము. అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రధానమైన శక్తి స్థాయి ఏ విధంగా ఉంటుందంటే స్వారోస్ భూస్థాయిలో ఉంటుంది. ఏ స్థాయిలో? ఎలక్ట్రాన్స్ యొక్క శక్తి స్థాయి మొదట ఏ స్థాయిలో ఉంటుంది? భూస్థాయిలో ఉంటుంది. ఏ స్థాయిలో స్వారోస్? భూస్థాయిలో ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి కొన్నిసార్లు అనేటివి శక్తిని అనేటివి గ్రహిస్తాయి. ఏం చేస్తాయి స్వారోస్? శక్తిని గ్రహిస్తాయి. శక్తిని గ్రహించి ఇక్కడ ఏం జరుగుతుంది? అది శక్తిని గ్రహించి ఉత్తేజిత శక్తి స్థాయిలోకి మారుతుంది. ఏ స్థాయిలోకి స్వారోస్? ఉత్తేజిత శక్తి స్థాయిలోకి మారుతుంది. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎప్పుడు ఉత్తేజిత శక్తి స్థాయిలో ఉండవు, మళ్ళీ తిరిగి ఏ స్థాయికి? భూస్థాయిలోకి వస్తాయి. అయితే ఈ విధంగా శక్తిని అనేటివి విడుదల చేస్తున్న దాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్వారోస్ విద్యుత్ అయస్కాంత శక్తి రూపంలో ఇవి శక్తిని అనేటివి విడుదల చేస్తాయి. ఏ రూపంలో స్వారోస్? విద్యుత్ అయస్కాంత శక్తి రూపంలో విడుదల చేస్తాయి. ఏంటి స్వారోస్? శక్తిని అనేటివి ఇవి విడుదల చేస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి? భూస్థాయిలో ఉన్నప్పుడు శక్తిని గ్రహించినప్పుడు అది ఉత్తేజిత శక్తి స్థాయిలోకి వస్తుంది. ఉత్తేజిత శక్తి స్థాయి నుంచి మళ్ళీ భూస్థాయికి వచ్చినప్పుడు అది విద్యుత్ అయస్కాంత శక్తి రూపంలో శక్తిని అనేటిది విడుదల చేస్తుంది. అయితే స్వారోస్ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? బోర్ పరమాణు నమూనా. అయితే ఈ బోర్ పరమాణు నమూనాలో అయితే శక్తిని ఈ విధంగా విడుదల చేస్తాయి. భూస్థాయి నుంచి ఏ స్థాయిలోకి? ఉత్తేజ స్థాయిలోకి, ఉత్తేజ స్థాయి నుంచి భూస్థాయిలోకి. ఈ విధంగా ఈ శక్తి అనేది మారుతుంది. దీనినే మనము ఏమంటాము? శక్తి ఉత్తేజిత శక్తి స్థాయిలో ఇది అనేటిది శక్తిని అనేది విడుదల చేస్తుందని తెలుసు. అయితే స్వారోస్ ఈ బోర్ పరమాణు నమూనా హైడ్రోజన్ యొక్క రేఖావర్ణపటాన్ని మాత్రమే ఈయన వివరించగలిగాడు. హైడ్రోజన్ యొక్క రేఖావర్ణపటంలో ఉన్న ఉపరేఖల గురించి మాత్రం ఈయన వివరించలేకపోయాడు. ఏ రేఖల నుంచి స్వారోస్? ఉపరేఖలను బోర్ పరమాణు నమూనా వివరించలేకపోయాడు. మరి ఉపరేఖల్ని ఎవరు వివరించారంటే స్వారోస్ సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా వివరించాడు. చెప్పండి సార్ ఒకసారి, ఎవరు వివరించారు? సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా ఈ ఉపరేఖల గురించి వివరించాడు. ముందుగా ఈయన ఏ భావనని ప్రవేశపెట్టాడంటే దీర్ఘవృత్తాకార అనే భావనని ఈయన ప్రవేశపెట్టాడు. ఏంటి స్వారోస్? దీర్ఘ వృత్తాకార కక్షలని భావనను సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా ప్రవేశపెట్టాడు. అయితే మొదటగా మనం ఏం చెప్పుకున్నాం? బోర్ పరమాణు నమూనాలో మొదటి కక్ష ఏ విధంగా ఉంది? గోళాకారంలోనే ఉంది. అయితే ఆ గోళాకారంలో ఉన్న కక్షను గోళాకారంలోనే ఉంచి రెండవ కక్షను మొదటి దీర్ఘవృత్తాకార కక్ష అని, మూడవ కక్షను రెండవ దీర్ఘవృత్తాకార కక్ష అని ఈయన సోమర్ఫీల్డ్ అను పరమాణు నమూనా వివరించాడు. ఏమని చూడండి స్వారోస్, మొదటిది మొదటిలాగానే ఉంచి నెక్స్ట్ రెండవ కక్షని మొదటి దీర్ఘవృత్తాకార కక్ష అని, నెక్స్ట్ మూడవ కక్షని రెండవ దీర్ఘవృత్తాకార కక్ష అని, నాలుగవ కక్షని మూడవ దీర్ఘవృత్తాకార కక్ష అని ఈ విధంగా ఈయనని ప్రతిపాదించాడు. అయితే స్వారోస్ ఈయన ఏం చేసిండు? ఓన్లీ ఉపరేఖల
రేఖల గురించి మాత్రమే ఈయన వివరించాడు. కానీ ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్న పరమాణు గురించి మాత్రం ఈయన వివరించలేకపోయాడు. ఏంటి స్వారోస్? ఒకటి కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ ఉన్న పరమాణు గురించి ఈయన వివరించలేకపోయాడు. ఎవరు స్వారోస్? బోర్ పరమాణు నమూనా. అయితే స్వారోస్ ఇక్కడ మనము ఉపరేఖల గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఉపకర్పరంలోని ఆర్బిటాల్ సంఖ్య రెట్టింపుగా ఉంటుందని చెప్పాడు. అయితే ఈ ఉపరేఖల గురించి తెలుసుకోవాలంటే ఆర్బిటాల్స్ గురించి తెలుసుకోవాలి. అయితే ఆర్బిటాల్స్ కేంద్రకం చుట్టూ కొన్ని మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి స్వారోస్? కొన్ని మాత్రమే ఉంటాయి. ఈ ఆర్బిటాల్స్ గురించి తెలుసుకోవాలంటే మనం ఏం తెలుసుకోవాలి స్వారోస్? క్వాంటం సంఖ్యలో క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. ఏ సంఖ్యలో స్వారోస్? క్వాంటం సంఖ్యలు. అయితే ఈ క్వాంటం సంఖ్యను మనం ఇంగ్లీష్లో ఏమంటాం స్వారోస్? క్వాంటం నెంబర్స్ అని అంటాము. ఏమంటాం స్వారోస్? క్వాంటం నెంబర్స్ అని అంటాము. ఎందులో ఇంగ్లీష్లో మనము క్వాంటం సంఖ్యలను క్వాంటం నెంబర్స్ అని అంటాము. ఈ క్వాంటం నెంబర్స్లో మొదట ప్రధాన క్వాంటం నెంబర్స్ ఏంటి స్వారోస్? ప్రధాన క్వాంటం నెంబర్స్, క్వాంటం సంఖ్యలు. అయితే మనము ఈ ప్రధాన క్వాంటం సంఖ్యలను ఇంగ్లీష్లో ఏమంటామంటే స్వారోస్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్ అంటాం. ఏంటి స్వారోస్? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్. ఏంటి స్వారోస్? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్స్ అని వేటిని అంటాము? ప్రధాన క్వాంటం సంఖ్యలను మనము ప్రిన్సిపల్ క్వాంటం సంఖ్యలు అని అంటాము. అయితే ఈ ప్రధాన క్వాంటం సంఖ్యలో మనం ఏం తెలుసుకోవాలంటే స్వారోస్ ప్రధాన కర్పరం యొక్క పరిమాణం గురించి తెలుసుకోవాలి. వేటి గురించి? ప్రధాన కర్పరం యొక్క పరిమాణం గురించి తెలుసుకోవాలి. అయితే ప్రధాన కర్పరం యొక్క పరిమాణం తెలుసుకోవాలంటే మనము ప్రధాన క్వాంటం సంఖ్యను మనము n చే సూచిస్తాం. వేటితో? n చే సూచిస్తాము. n యొక్క విలువలు ఏంటివంటే స్వారోస్ 1, 2, 3, 4 మొదలైన సంఖ్యలు ఏంటివి? n విలువలు. అవి ఏ విధంగా ఉంటాయి? ధనాత్మకంగా ఉంటాయి. అయితే n విలువలు పెరిగే కొద్దీ ఆర్బిటాల్స్ పరిమాణం కూడా పెరుగుతుంది. ఏంటి? n విలువలు పెరిగే కొద్దీ ఆర్బిటాల్స్ పరిమాణము పెరుగుతుంది. ఏంటి సార్? ఒకసారి చెప్పండి. n విలువలు పెరిగే కొద్దీ ఆర్బిటాల్స్ పరిమాణం కూడా పెరుగుతుంది. అయితే ఆర్బిటాల్స్ పరిమాణం పెరిగితే చూడండి స్వారోస్ ఇక్కడ ఇది కేంద్రకానికి నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి దూరం అనేది పెరుగుతుంది. ఏ విధంగా? కేంద్రకానికి ఎలక్ట్రాన్స్కి దూరం అనేది పెరుగుతుంది. అయితే స్వారోస్ చూడండి ఇప్పుడు n విలువలకు మనము విలువల స్థాయిలను మనం దేంతో సూచిస్తామంటే n విలువ స్థాయిలను మనము KLMNలచే సూచిస్తాము. వేటితో? KLMNలతో సూచిస్తాము. ఇక్కడ చూడండి స్వారోస్ మనం మొదట కర్పరాల యొక్క సంకేతాలను వేసుకోవాలి. ఏంటివి కర్పరాల యొక్క సంకేతాలు? అవి ఏంటివి? KLMN. ఇవి ఏంటి? మొదట కర్పరం యొక్క పరిమాణాలు. అయితే వీటిని మనం n విలువలు ఏంటి చూసుకోండి. n విలువలు ఏంటి చూడండి స్వారోస్ 1, 2, 3, 4. ఇవి ఏంటివి? n విలువలు. అయితే చూడండి స్వారోస్ ఇప్పుడు n విలువలు తెలుసు, కర్పరాల యొక్క విలువ తెలుసు. K అయితే K కక్షంలో n = 1, Lలో n = 2, Mలో అంటే n = 3. ఏంటి స్వారోస్? n = 3. n కక్షలో n = 4. అంటే మనము దీన్ని ఏ విధంగా చూడవచ్చు స్వారోస్? ఇది కేంద్రకం చుట్టూ ఉన్న కక్షలు. ఇవి
KLMN ఇవి కక్షలు. అయితే వీటి విలువలు ఇక్కడ K అంటే ఎంత ఉంది చూడండి స్వరస్, N ఈక్వల్ టు 1, L అంటే N ఈక్వల్ టు 2, M అంటే N ఈక్వల్ టు 3, N కక్షలో N ఈక్వల్ టు 4. ఇవి ఏంటివి? ఉపకర్పరాల యొక్క పరిమాణము. ఏంటి స్వారోస్? కర్పరాల యొక్క పరిమాణం. మనము ప్రధాన క్వాంటం సంఖ్యలో ఏం తెలుసుకోవాలనుకున్నాం స్వారోస్? ప్రధాన కర్పరాల యొక్క పరిమాణాల గురించి తెలుసుకోవాలనుకున్నాం. అయితే ఇవి కర్పరాలు, వీటి యొక్క పరిమాణాలు మనకు వచ్చినాయి స్వారోస్. అయితే ఇప్పుడు మనకు ప్రధాన క్వాంటం సంఖ్య ఏమైనట్టు? ప్రూఫ్ అయినట్టు. ఏమైనట్టు? ప్రూఫ్ అయినట్టు. అయితే K అంటే ఎంత? మొదటి కక్షలో ఎంత ఉంటుంది విలువ? N ఈక్వల్ టు 1. రెండవ కక్షలో L ఈక్వల్ టు N ఈక్వల్ టు 2. మూడవ కక్షలో M అంటే N ఈక్వల్ టు 3, N అంటే N ఈక్వల్ టు 4. అయితే ఇప్పుడు మనకు ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క పరిమాణము, ప్రధాన క్వాంటం సంఖ్య మనకి ప్రూఫ్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే స్వారోస్, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. ఏంటి స్వారోస్? కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. దీన్ని మనము ఇంగ్లీష్లో ద యాంగులర్ ఆఫ్ మూమెంట్ క్వాంటమ్ నెంబర్స్ అంటాము. ఏంటి? ద యాంగులర్ ఆఫ్ మూమెంటం క్వాంటమ్ నెంబర్స్ అని అంటాము. వేటిని స్వారోస్? ద యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్స్ అని వేటిని అంటాము? కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలను మనము ద యాంగులర్ ఆఫ్ మూమెంటం క్వాంటం నెంబర్స్ అని అంటాము. అయితే ది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను మనము L చే సూచిస్తాం. వేటితో? L చే సూచిస్తాము. L యొక్క విలువలు 0, 1, 2, 3 మొదలగున సంఖ్యలు L విలువలు. అయితే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలో యొక్క గరిష్ట విలువ ఎంత అంటే స్వారోస్, యొక్క గరిష్ట విలువ n-1. ఏంటి? n-1. అయితే చూడండి స్వారోస్, మనము K విలువలను L విలువలను 0, 1, 2, 3గా తీసుకున్నాము. వీటి విలువలను సాధారణంగా మనం వేటితో సూచిస్తాము? S, P, D, F అనే సంకేతాలతో సూచిస్తాము. వేటితో? సంకేతాలతో సూచిస్తాము. అయితే చూడండి స్వారోస్, మనం ముందు L విలువలు ఏంటి స్వారోస్? L ఈక్వల్ టు 0, 1, 2, 3. ఇవి ఏంటివి? L యొక్క విలువలు, అంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య యొక్క విలువలు. నెక్స్ట్ మనము వీటి యొక్క సంకేతాలను వేటితో రాస్తాం అనుకున్నాం? ఇవి ఏంటివి? ఆర్బిటాల్స్ పేర్లు, ఆర్బిటాల పేర్లు. అవి ఏంటివి? S, P, D, F. చూడండి స్వారస్, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలు వచ్చినాయి. నెక్స్ట్ మనకు ఆర్బిటాల పేర్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు మనము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలో ఏం తెలుసుకోవాలనుకున్నాం స్వారోస్? ఉపకర్పరాల యొక్క ఆకృతి. ఏంటి? ఉపకర్పరాల యొక్క ఆకృతి. అయితే చూడండి స్వారోస్, అయితే ఇప్పుడు L ఈక్వల్ టు Z. దీని యొక్క గరిష్ట విలువ మనం ఏమని చెప్పుకున్నాం? n-1 అనుకున్నాం. అయితే n ప్లేస్లో మనము 1 పెడితే, n ప్లేస్లో 1 పెట్టినాం. 1 పెడితే 1 - 1 ఈక్వల్ టు 0. అయితే L ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. L ఈక్వల్ టు 0 అవుతే ఇందులో మనకి ఎన్ని ఆర్బిటాల్స్ వస్తాయి? 1s అనే ఒక ఆర్బిటాల్ వస్తుంది. ఏమొస్తుంది? 1s అనే ఒక ఆర్బిటాల్ వస్తుంది. అయితే n ఈక్వల్ టు 2 అవుతాయి. చూడండి, n ఈక్వల్ టు 2 అవుతాయి. n ప్లేస్లో మనం ఏం ప్రతిక్షేపించాలి? 2 ప్రతిక్షేపించాలి. 2 - 1 ఈక్వల్ టు 1.
అయితే 1 అయితే చూడండి స్క్వేరస్ 2s L ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 వచ్చింది. అయితే ఇక్కడ మనకి ఎన్ని ఆర్బిటాల్స్ ఉన్నట్టు 2s 2p అనే రెండు ఆర్బిటాల్స్ వచ్చినట్టు 2s 2p అనే రెండు ఆర్బిటాల్స్ వచ్చినట్టు. నెక్స్ట్ n ఈక్వల్ టు 3 n ప్లేస్లో ఏం ప్రతిక్షేపించాలి మనం 3 ప్రతిక్షేపించాలి. 3 మైనస్ 1 ఎంత 2. అయితే 2 అయితే చూడండి స్వారోస్ ఇక్కడ 3s 3p 3d అను ఎన్ని 3 ఆర్బిటాల్స్ వస్తాయి. ఎన్ని 3 ఆర్బిటాల్స్ వస్తాయి. ఏంటివి 3s 3p 3d. నెక్స్ట్ 4కి వస్తే n ఈక్వల్ టు 4 అయితే చూడండి స్వారోస్ n ఈక్వల్ టు 4 అయితే ఇక్కడ 4 ప్రతిక్షేపించిన n ప్లేస్లో 4 మైనస్ 1 ఈక్వల్ టు 3. 3 అయితే ఇక్కడ చూడండి స్వారోస్ 4s 4p 4d 4f అను మనకి 4 ఉపకర్పరాలు ఉంటాయి. ఎందులో n ఈక్వల్ టు 4లో. దీన్ని మనము బోర్ పరమాణు నమూనాలో ఏ విధంగా చూసుకోవాలంటే స్వారోస్ n ఈక్వల్ టు 1 అయితే ఇందులో మొదటి కక్షలో ఎన్ని ఉపకర్పాలు ఉంటాయి 1s అనే ఒకే ఒక ఉపకర్పరం ఉంటుంది. 1s అనే ఒక ఉపకర్పరం ఉంటుంది. అయితే n ఈక్వల్ టు 2 అయితే చూడండి స్వరస్ n ఈక్వల్ టు 2 అయితే మనకి ఎన్ని ఉపకర్పరాలు వచ్చినాయి 2s 2p అనే రెండు ఉపకర్పరాలు వచ్చినాయి. అయితే n ఈక్వల్ టు 3 అయితే చూడండి స్వరస్ 3s 3p 3d అను ఎన్ని ఉపకర్పరాలు వచ్చినాయి స్వారోస్ 3 ఉపకర్పరాలు వచ్చినాయి. అయితే 4వ కక్షలో చూడండి స్వారోస్ n ఈక్వల్ టు 4 అయితే 4 అంటే ఎన్ని వచ్చినాయి స్వారోస్ 4s 4p 4d 4f అను 4 ఉపకర్పరాలు వచ్చినాయి. అయితే మనము కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యలో ఏం తెలుసుకోవాలనుకున్నాం ఉపకర్పరాల యొక్క ఆకృతి. అయితే ఉపకర్పరాల యొక్క ఆకృతి ఏంది 1s 2s 2p 3s 3d 3p 3d 4s 4p 4d 4f అను ఇవన్నీ ఏంటివి ఉపకర్పరాల యొక్క ఆకృతులు. ఏంటివి ఉపకర్పరాల యొక్క ఆకృతులు. చూడండి స్వారోస్ మనకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య మనం ఏం తెలుసుకోవాలనుకున్నాం ఉపకర్పరాల యొక్క ఆకృతి. అయితే ఉపకర్పరాల ఆకృతికి మనము చేస్తే మనకు ఉపకర్పరాల యొక్క ఆకృతి వచ్చింది. అయితే ఆకృతి వచ్చినప్పుడు మనం అనుకున్నది ప్రూఫ్ అయినట్టే కదా స్వారోస్ ప్రూఫ్ అయినట్టే. అయితే ఇప్పుడు మనకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అనేది ఏమైంది ప్రూఫ్ అయింది. నెక్స్ట్ అయస్కాంత క్వాంటం సంఖ్య ఏంటి స్వారోస్ అయస్కాంత క్వాంటం సంఖ్యలు. మనం ఇంతసేపటి నుంచి ప్రధాన క్వాంటంీయ సంఖ్యకి కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఇంగ్లీష్లో రాసుకున్నాం. అయితే ఇప్పుడు అయస్కాంత క్వాంటనీయ సంఖ్యను మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్స్ అని అంటాము. ఏమంటారు ద మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్స్ అని మనం ఇంగ్లీష్లో అయస్కాంత క్వాంటనీయ సంఖ్యను అంటాము. అయితే చూడండి స్వారోస్ అయస్కాంత క్వాంటనీయ సంఖ్యలో మనం ఏం తెలుసుకోవాలంటే ప్రతి ఉపకర్పరంలో ఆర్బిటాల్ల సంఖ్యకు రెట్లు ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాలి. ఏమని చెప్పాలి ఉపకర్పరంలో ఆర్బిటాల్ సంఖ్యకు రెట్లు ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాలి. అయితే అయస్కాంత క్వాంటనీయ సంఖ్యను మనము ml చే సూచిస్తాము. వీటితో ml చే సూచిస్తాము. అయితే చూడండి స్వారోస్ ఉపకర్పరాల యొక్క ఆర్బిటల్ సంఖ్యను రెట్లుగా ఎలక్ట్రాన్స్ ఉంటాయని చూపించాలి. అయితే అయస్కాంతం యొక్క క్వాంటం సంఖ్యకు మనము ఏది సూత్రం అంటే 2l + 1 అనేది ఈ అయస్కాంత క్వాంటనీయ సంఖ్యకు సూత్రము.
ఏంటి స్వారస్ అయస్కాంత క్వాంటం నియత సంఖ్యకు సూత్రం 2l+1. అయితే చూడండి స్వారస్ L=0 అయితే అంటే 2l+1 అయితే L ప్లేస్లో ఏం ప్రతిక్షేపించాలి స్వారస్ 0 ప్రతిక్షేపించాలి. అయితే 0+1 2 0 జా 0+1 ఈక్వల్ టు ఎంత 1. అయితే ఏమొస్తుంది 1 వస్తుంది. 1 అంటే L=0 అన్నప్పుడు మనకి ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది. అంటే ML అనే ఒకే ఒక ఉపకర్పరం ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ L=1 అయితే చూడండి స్వారస్ L ప్లస్ ఏం ప్రతిక్షేపించాలి 1 ప్రతిక్షేపించాలి. 2 1 జా 2. నెక్స్ట్ ఇక్కడ 2+1 = 3. అయితే L=1 అయితే ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది. అంటే ఆర్బిటాల్స్లో మనకు ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయంటే 3 ఉంటాయని చెప్పుకోవచ్చు. L=3 అయితే 2 3 జా 6 6 + 1 7. అయితే మనకి ఇక్కడ ఎంత వస్తుంది 7 వస్తుంది. అంటే ML యొక్క ఉపకర్పరాల యొక్క ఆర్బిటాల్ సంఖ్య ఎంత 7. L=4 అయితే L ప్లేస్ ఏం ప్రతిక్షేపించాలి స్వారస్ ఇప్పుడు 4 ప్రతిక్షేపించాలి. 2 4 జా 8 8 + 1 = 9. ఎంత స్వారస్ =9. ఇవన్నీ ఏంటివి ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య. ఏంటి స్వారస్ ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య. అయితే మనకు అయస్కాంత క్వాంటం సంఖ్యలో ఏం ప్రూఫ్ చేయమన్నారు ఉపకర్పరాలలో ఆర్బిటాల సంఖ్యకు రెట్లు ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాలి. ఏం చెప్పాలి ఉపకర్పరంలో ఆర్బిటాల్ సంఖ్యకు రెట్లు ఏముండాలి ఎలక్ట్రాన్స్ ఉంటాయని చూపించాలి. అయితే చూడండి స్వారస్ రెట్లు అంటే మనం ఏం చేయాలి 1 × 2 = ఎంత 2. 3 × 2 = 6. 7 × 2 = ఎంత 14. 9 2 జా 18. అయితే ఇక్కడ చూడండి స్వారోస్ ఇవేమో L విలువలు ఇవేమో ఆర్బిటాల్స్ సంఖ్య. ఏంటి స్వారోస్ ఆర్బిటాల సంఖ్య. మరి ఆర్బిటాల్ సంఖ్యకు రెట్లు ఏముండాలని చెప్పాలి ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాలి. ఇవి ఏమవుతాయి ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఏమవుతాయి స్వారోస్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అయితే చూడండి స్వారోస్ మనం ఏం చెప్పుకోవాలనుకున్నాం ఉపకర్పరాలలో ఆర్బిటాల్ సంఖ్యకు రెట్లు ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పాలి. అంటే ఇవేంటివి ఆర్బిటాల్ సంఖ్య. ఈ ఆర్బిటాల్ సంఖ్యకు ఇవేంటివి ఎలక్ట్రాన్స్ అనేటివి రెట్లు ఉన్నాయా ఉన్నాయి. కాబట్టి మనకు అయస్కాంత క్వాంటం నియత సంఖ్యను ప్రూఫ్ అన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూడండి స్వారోస్ L అయితే ఇప్పుడు అయితే అని రాసినాం కదా. ఇప్పుడు ఇవి 1 అంటే ఏంది 3 అంటే ఏంది 7 అంటే ఏంది 9 అంటే ఏంది అనే డౌట్ వస్తుంది. అయితే ఇవి ఏంటివి అంటే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్యలు. అయితే ఆర్బిటాల్స్ ఏంటివి S P D F ఇవి ఏంటివి ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య. అయితే చూడండి స్వారస్ మనం ఏం చెప్పుకున్నాము కర్పరాల యొక్క ఆర్బిటాల్ సంఖ్యకు రెట్లు ఎలక్ట్రాన్స్ ఉండాలి. మనకు ఆర్బిటాల్స్ వచ్చిన ఆర్బిటాల్ సంఖ్య వచ్చింది. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య వచ్చింది. అయితే మనకు అయస్కాంత క్వాంటం నియత సంఖ్య ప్రూఫ్ అయినట్టే కదా స్వారోస్ ప్రూఫ్ అయినట్టే. అయితే నెక్స్ట్ ఏంటి స్వారోస్ స్పిన్ క్వాంటం సంఖ్య. ఏంటి స్పిన్ క్వాంటం సంఖ్య. ఈ స్పిన్ క్వాంటం సంఖ్యను మనము ఇంగ్లీష్లో ఏమంటాం స్వారోస్ స్పిన్ క్వాంటం నెంబర్ అంటాం. ఏమంటాం స్పిన్ క్వాంటం నెంబర్ అని మనం ఏ భాషలో అంటాము ఇంగ్లీష్లో అంటాము. అయితే చూడండి స్వారస్ స్పిన్ క్వాంటం నియత సంఖ్యకు మనము ఇంగ్లీష్లో మనం స్పిన్ క్వాంటం నెంబర్ అంటాము. దీనిని ఇందులో ఏం చూపిస్తుందంటే బహు ఎలక్ట్రాన్ల గురించి చూపిస్తుంది. వేటి గురించి బహు ఎలక్ట్రాన్ల గురించి తెలుసుకోవాలి.
ఏంటి గురించి స్వారస్? బహు ఎలక్ట్రాన్స్ గురించి తెలుసుకోవాలి. అయితే చూడండి స్వారస్, బహు ఎలక్ట్రాన్ల గురించి